హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిషి వ్లాగ్స్. ఈరోజు నేను చెప్పే కథ పేరు నెమలికి గుణపాఠం. ఈ కథలో నెమలికి ఎవరు గుణపాఠం చెప్తారో చూద్దాం. కథలోకి వెళ్దామా? చెంగాపురం గ్రామానికి సమీపంలో ఓ అడవి ఉండేది. అందులో ఓ నెమలి నివసించేది. అడవిలోని మిగతా అన్నింటికంటే తను చాలా అందమైన దాన్నని ఎంతో గర్వంతో ఉండేది. తనకున్న రంగులు, అందమైన పింఛాలు అంటే ప్రతి ఒక్కరికి ఎంతో ఇష్టం కాబట్టి ఈ ప్రపంచంలో తనను మించిన పక్షి లేదని మిడిసి పడుతుండేది. అదే ప్రాంతంలో ఓ చెట్టు మీద కాకి గూడు కట్టుకుని తన పిల్లలతో నివసిస్తూ ఉండేది. కాకి సహజంగానే నల్లగా ఉంటుంది. కావు కావు అంటూ అరుస్తుంది. కాబట్టి నెమలికి స్వతహాగా అది నచ్చేది కాదు. అసలే తనను తాను గొప్పదానిగా అనుకునే నెమలి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు చెట్టు మీద ఉన్న కాకిని తన మాటలతో హింసించేది. నాట్యం చేసే కళ కేవలం నా ఒక్కదానికే సొంతం. నువ్వు నల్లగా చాలా అసహ్యంగా ఉండడమే కాక నోరు విప్పితే కర్ణ కఠోరంగా ఉంటుంది. నువ్వు నీ పిల్లలు అరిచే అరుపులకు నాకు సరిగ్గా నిద్ర కూడా పట్టడం లేదు. ఇలాగే కొనసాగితే నిన్ను నీ పిల్లల్ని ఇక్కడి నుంచి గెంటేస్తా అని గట్టిగా బెదిరించింది నెమలి. అది తనకంటే చాలా పెద్ద పక్షి కాబట్టి దాన్ని ఎదిరించే శక్తి లేని కాకి ఎప్పటికైనా దానికి దేవుడే బుద్ధి చెబుతాడని అనుకుంటూ ఉండేది. అడవికి పక్కనే ఉన్న గ్రామంలో వీరయ్య అనే వేటగాడు ఉండేవాడు. అతడికి తన కొడుకు చంద్రం అంటే వల్ల మాలిన ప్రేమ. ఓ రోజు తన పుట్టినరోజు కానుకగా అందమైన నెమలికలతో తయారు చేసిన టోపీ కావాలని అడిగాడు. కొడుకు కోరిక నెరవేర్చడానికి అడవికి వెళ్ళిన వీరయ్యకు చాలాసేపు వెతికాక పొదలలో నిద్రపోతున్న నెమలి కనిపించింది. వేటగాడు దాన్ని పట్టుకునేందుకు వస్తుండడం చెట్టు కొమ్మ పైనుంచి కాకి గమనించింది. నెమలికి ప్రమాదం జరగబోతుందని దానికి అర్థమైనా మౌనంగానే ఉండిపోయింది. పొదను సమీపించిన వేటగాడు గాఢ నిద్రలో ఉన్న నెమలిని చటుక్కున పట్టుకున్నాడు. వెంటనే నెమలి తాను వేటగాడి చేతికి చిక్కినట్లు గ్రహించింది. కానీ ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉండిపోయింది. వేటగాడు తన వెంట తెచ్చిన తాళ్లతో నెమలి కాళ్లను కట్టాడు. అప్పటికే దాహంగా ఉన్న అతడు పక్కనే నీటి మడుగు కనిపించడంతో దాన్ని పొద వద్దనే ఉంచి నీళ్ల కోసం వెళ్ళాడు. అక్కడే మౌనంగా ఉన్న కాకిని చూసి నెమలి, నన్ను పట్టుకునేందుకు వేటగాడు వస్తుండడం తప్పకుండా గమనించే ఉంటావు. నువ్వు కాస్త అరిస్తే నేను నిద్రలేచి ఈ ప్రమాదం నుంచి తప్పుకునేదాన్ని కదా అని అంది. అందుకు సమాధానంగా కాకి, అయ్యో మిత్రమా, వేటగాడు రావడం నిజంగానే నేను చూశాను. వెంటనే గట్టిగా అరిచి నిన్ను నిద్ర లేపుదామనుకున్నాను. కానీ నేను నోరు తెరిస్తే కర్ణ కఠోరంగా ఉంటుందని నువ్వే అన్నావు. నా గొంతు ఏమాత్రం భరించలేనట్లు చాలాసార్లు నువ్వే చెప్పావు కదా. అందుకే జరుగుతోందంతా చూస్తూ నోరు తెరవకుండా మౌనంగా ఉండిపోయాను అని చెప్పింది కాకి. ఆ మాటలతో నెమలికి జ్ఞానోదయమైంది. అనవసరంగా ఒకరి లోపాలను ఎత్తి చూపి అవమానపరిస్తే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో అనుభవంలోకి వచ్చింది. కాకిని నొప్పించినందుకు తన ప్రాణాలకే ముప్పు వచ్చిందని అర్థమై ఎంతగానో బాధపడింది. నెమలికి బుద్ధి వచ్చిందని గ్రహించిన కాకి తన ముక్కుతో దాని కాళ్ళకున్న తాళ్లను విప్పింది. దాంతో నెమలి బతుకు జీవుడా అనుకుంటూ వేటగాడు రాకముందే పారిపోయింది. ఇక అప్పటి నుంచి అనవసరంగా ఏ ఒక్క జీవిని తన మాటలతో హింసించేది కాదు నెమలి.